కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మీ సుఖమే మేము కోరుకున్న services.com కి. చెప్పండి. వి విల్ యాక్సెప్ట్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ అండి. యూ కెన్ స్వైప్ ఇట్. ఈఎంఐ ఉంది, ఆమె కావాలంటే బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాం. వస్తున్నారా? తొందర రండి. హ్యాపీ హోమ్. వావ్, మార్నింగ్ కూడా అసలు ఏం సరిగ్గా జరగలేదు. ఈరోజు ఈ హ్యాపీ హోమ్తో స్టార్ట్ చేసి అంతా హ్యాపీగా ముగించాలి. హలో, హూ ఇస్ ఇన్ ద హోమ్? హలో, హూ ఇస్ ఇన్ ద హోమ్? నేను వస్తాను, నీకు ముందే తెలుసా? నాకేం తెలీదు. చిలిపి ఆయన డోర్ కొట్టకుండా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసావేంటి? లోపలికి వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా నిన్ను? లేదు. ఏ అంటే చూస్తే ప్రాబ్లం అయిపోద్దిగా. ఆయన అన్ని తెలిసి కూడా అడుగుతావు. నాకేం తెలుసే? అబ్బా, అన్ని నాతోనే చెప్పిస్తావు. సరే, అందరిని పిలవమంటావా? పిలిపిస్తా. ఎందుకు పిలిపించాను? పిలిపించు. అయ్యో, ఇంతకు నీ పేరేంటి? స్మిత. అయ్యో, ఇంతకు మీ అమ్మ పేరేంటి? కొంచెం ఈజీ ప్రశ్నలు అడగొచ్చు కదా. ఈజీయా? మీ నాన్న పేరు? నారాయణ. ఏంటి అంతసేపు ఆలోచించా? టిపికల్ క్వశ్చన్స్ ఇస్తే అలాగే ఉంటాయి. మరి నేను ఇందాక చెప్పాను కదా ఈజీ. సర్లే, ఇక్కడ సంతకం పెట్టు. నువ్వు కదా పెట్టాలి. ఏంటి సంతకం? నా వల్ల కాదుగా, నువ్వే పెట్టు. ఏ ఓ థమ్సప్పా? ఏంటి నొప్పి? అయ్యో, నొప్పి గుండెంతా నొప్పి. మొదలెడదామా? ఏంటి? అయిపోయింది, బయలుదేరి. నీలాటోళ్ళని చాలా మందిని చూసాను. నేను కూడా నీలాటోళ్ళని ఇది ఫస్ట్ టైం చూడడం. అయ్యో, నీ పేరేంటి? మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్. తర్వాత చెప్పు. మధుమతి. ఓహో, మధుమత. మీ అమ్మ పేరు? అమ్మా. అమ్మా. కొన్ని నాన్న గురించి చెప్పనా? చెప్పు. నాన్న. ఓహో, ఇటు మూడు 3:3. మీ నాన్న పేరు నారాయణ కదా? కాదు, వేరే ఆయన. అదేంటి? అంటే నాకు 4 fathers అన్నమాట. సర్లే, ఇక్కడ సంతకం పెట్టు. అదేంటి సంతకం పెట్టాల్సిందే నువ్వు కదా. ప్రతి ఒక్కటి రావడం, సంతకం గురించి అడగడం, ప్రతి దానికి నా పెన్ మీద కాన్సన్ట్రేషన్. నీలటోళ్ళు చాలా మంది చూసాను. బయలుదేరు. అంతేనా? అంతే. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నేను ఎలాంటి నేనెవరో చెప్పుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, యూజ్ మీ. ముందా కట్టుంటే నువ్వు ఇప్పుడు వెళ్ళావు కదే. ఇందాక వెళ్ళింది మా అక్క సిల్క్ స్మిత. మరి నువ్వు? నేను మిల్క్ స్మిత. సర్లే, ఇక్కడ సంతకం పెట్టు. మళ్ళీ అవే డైలాగ్ ఎందుకు బొక్క? చిలిపి అని చెప్పి నలిపేద్దు గాని. మరి నువ్వు నలపవు. దేవుడా, మన ఇద్దరి మధ్యలో ఆయన ఎందుకు? ఇప్పుడే వచ్చాను. కృష్ణ రామా. వాళ్ళిద్దరు నీకు తెలుసా? ఎవరు? కృష్ణ రాము. నీకు తెలుసా? వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు నీలాగే. దేనికి? నువ్వు ఎందుకు వచ్చావు దానికే. నేను దేనికి వచ్చాను? చిలిపి అన్ని నాతోనే చెప్పిస్తున్నావు. మరి నీకు 4 డైలాగులు ఉండాలి కదా. ఏం లేదు బాబు. మామూలు వచ్చేస్తున్నారు. రమ్మని వాళ్ళ చేత పెట్టించేద్దాం. వాళ్ళు పెట్టే టైప్ కానీ పెట్టించుకునే టైప్ కాదురా. వాళ్ళు ఏదో డిగ్రీ ఇచ్చేస్తారు. రమ్మని ఎలా 10th ఫెయిల్ కదా, డిగ్రీ తీసుకుని వెళ్ళిపోతాను. ఎవడరా నువ్వెవడురా? కొన్ని గెటప్స్ చూసి నమ్మేయాలా? డోట్ భయ్యా, ఫ్రాంక్ గా మాట్లాడుతాను. నీకు గెటప్ అస్సలు సూట్ అవ్వలేదు భయ్యా. ఇది సూట్ అవ్వదని చెప్పేసి వాళ్ళు ఇవ్వకపోతే ఇది వేసుకొని వచ్చా. హే కృష్ణస్వామి. ఎస్ కృష్ణస్వామి. పోలీసా? ఎస్ పోలీస్. ప్రామిస్. అబ్బా, నెక్స్ట్ వెళ్ళేది మీ ఇంటికే. ఇంతకు నీ పేరేంటి? నా పేరు రసూల్. రసూలా? రసూలునా ఎల్లోరానా? ఎల్లోరా పికాసో కాదు. నువ్వు ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయక. మార్నింగ్ కూడా స్కిట్ దొబ్బింది. దానికి నేనేం చేయాలి? డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలా? ఇంతకి నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? గంటలో ఎన్ని సంతకాలు తీసుకున్నావు? 4. అబ్బా, గంటకి 4 సంతకాలు తీసుకున్నావు అంటే నువ్వు మామూలు రసకుడు కాదు. యు ఆర్ మిస్టేకెన్ బై. ఐఎమ్ రసూల్. నీ పేరు రసూల్ అయితే నా పేరు వసూల్.
ఇంతకు నీకేంటి ఇక్కడ పని? ఇక జనాభా లెక్కలు. ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదు? నా పని అదే. ఏంటి ఇలాంటి సిగ్గులని పనులు చేయటమా? ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నా అంటావేంట్రా? ఏంటి ఇక్కడ నోరు కూడా లెక్కకూడదా? నోరు కాదు, ఏది లెక్కకూడదు. అసలే హ్యాపీ హోమ్ కి వచ్చి సంతకాలు పెట్టించుకున్నది కాకుండా ఇంకా నోరు లెగుస్తుందంటే నడు స్టేషన్ కి. అంటే ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడ తాండ్రే అమ్మది నాకే చెవి బద్దో. ఇలాంటి స్కిట్స్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. శోభనంలో కళ్ళు కాకపోతే దేంతో పని ఉంటుంది అమ్మా. ఇప్పుడు ఇది వస్తే ఎలా మేనేజ్ చేయాలో. ఇదేంటి చేతిలోకి వచ్చేసింది? ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెల్లో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా, నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. జోక్ చెప్పండి సార్. అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్ నేను. నా జోకులంటే పడి చచ్చిపోతున్నారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి. నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగిందంతే. కానీ ఫ్యూజ్ కొట్టేయలేదు. కిర్రాకు రాకు రాకు పెట్టించాలే